హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన దేశ ప్రజల అందరి ఆకలి తీరుస్తున్న రైతులందరికీ జాతీయ రైతుల దినోత్సవ శుభాకాంక్షలు అండి. అలాంటి ఫ్యామిలీలో నేను కూడా ఉన్నందుకు చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అందుకే ఆ సంతోషంలో ఈరోజు మా పొలంలో పండించిన బియ్యంతో నేను స్వీట్ చేస్తున్నా అండి. ఎక్కువ శాతం మాత్రం నా ఫ్యామిలీలో చాలామంది వ్యవసాయమే చేస్తుర్రు. అసలు వ్యవసాయం చేసే వాళ్ళ కష్టాలు ఎంత ఘోరం ఉంటాయంటే మస్తు బాధ అనిపిస్తుంది అసలు చూస్తుంటే. కానీ వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం అయితే దొరకట్లేదండి. అందుకే నాకు ఎక్కువ బాధ అనిపిస్తుంటుంది. ఏంటంటే ఇంత కష్టపడుతుర్రు అసలు పొద్దున్న లేచినప్పటి నుంచి అసలు నైటు పడుకునే వరకు పొలాలలోనే ఉంటుంటారు. అర్ధరాత్రులు లేచి పొలాలకు వెళ్తుంటారు. ఎప్పుడు పడితే అప్పుడు పొలం దగ్గరికి వెళ్ళొస్తుంటారు. చూసేటప్పుడైతే నాకు మస్తు టెన్షన్ అనిపిస్తుంది. ఇంత నైట్ టైంలో కూడా మోటార్లు పెట్టడం అని, నీళ్లు పెట్టడం అని పొలం దగ్గరికి వెళ్తుంటారు. అసలు నాకు చెప్తుంటే కళ్ళలో వాటర్ వస్తున్నాయి. అసలు నా ఫ్యామిలీలో చాలామంది వ్యవసాయమే చేస్తురండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నా ఫ్యామిలీలో అందరూ మన ప్రజలందరికీ ఆకలి తీరుస్తున్నారు. అన్నదాత సుఖీభవ అంటారు కదా. కొంచెం మన రైతులు కూడా సంతోషంగా ఉండుంటే బాగుండేది. కానీ వాళ్ళు చాలా కష్టపడుతురు. ఆ కష్టానికి తగ్గ ఫలితం అయితే దొరకట్లేదండి. వాళ్ళని కూడా మంచిగా ఆదుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అసలు నేను ఈరోజు పొద్దున ఒక మాట విన్నా. మా బావగారు మా చిన్నోనితో అన్నాడనమాట. మా చిన్నోనికి ఎందుకు ఐడియా వచ్చిందో నాకు తెలియదు కానీ, మమ్మీ ఈరోజు రైతుల దినోత్సవం కదా, నేను మా వారికి ఎట్లాగా చెప్పాడు. ఎందుకంటే మా వారు జాబ్ చేస్తారు కాబట్టి రైతు బిడ్డ అని చెప్పిండు అనమాట. లేవంగానే నువ్వు రైతు బిడ్డ డాడీ, నువ్వు రైతు కాదు అని ఆయనకు చెప్పి తర్వాత మా బావకు ఫోన్ చేసిండు. మా బావగారికి ఫోన్ చేస్తే చెప్పిండు, నాన్న హ్యాపీ రైతుల దినోత్సవం అని చెప్పిండు. ఫార్మింగ్ డే అని ఇంగ్లీష్లో తెలుగులో ఏదో చెప్పిండు. చెప్తే థ్యాంక్ యూ చెప్పి మా బావ ఒక మాట అన్నాడు అనమాట. ఏంటంటే, మీ సిటీలో ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని గుర్తించాలి నాన్న, మా కష్టాన్ని గుర్తించాలి, మీరు కూడా మాకు హెల్ప్ చేస్తూ ఉండాలి. మేము ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మాకు కష్టాల్లో ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళందరూ ఆదుకుంటూ ఉండాలి. నేను వినలేదండి. ఆయన వేరే రూమ్లో మాట్లాడుతుండు, నేను కిచెన్లో వంట చేసుకుంటున్నా. అసలు నా బాబుకి 11 ఇయర్స్ ఉంటాయి. వచ్చి మమ్మీ నాన్న ఇట్లా అన్నాడు అని అన్నాడు. ఏమన్నాడు రా అని అడిగిన నేను. అయితే మీరు సిటీలో ఉంటురు కదా, నేను విషెస్ చెప్పిన తర్వాత మీరు సిటీలో ఉంటున్నారు కదా, మమ్మల్ని ఆదరించాలి అని ఒక మాట అన్నాడు. అట్లా అంటే ఏంటిది అని అడిగిండు. అంటే ఏం లేదు నాన్న, మస్తు కష్టపడుతురు కదా, మీరు చూడలే కాబట్టి మీకు తెలీదు, మేము చిన్నప్పటి నుంచి చూసినాం కాబట్టి ఆ కష్టాలు మాకు తెలుసు, అందుకే నాన్న ఇట్లా అన్నాడు అని అంటే అవునా అని అన్నాడు. కాకపోతే మా పిల్లలకు కూడా నేను అనుకుంటున్నా కొంచెం వ్యవసాయం గురించి వాళ్ళకు కూడా తెలియాలి. నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలి అనుకుంటా పొలానికి, అంటే నేనే వెళ్ళలేదులేండి, తీసుకెళ్ళాలి ఎప్పుడో ఒకసారి అనుకుంటా కానీ ఎప్పుడు కుదరట్లేదు అనమాట మాకు. మేము ఎప్పుడు వెళ్ళినా 1 డేస్ 2 డేస్ ఉంటున్నాము. అది ఏదో ఫంక్షన్స్కి వెళ్తున్నాము అట్లనే వచ్చేస్తున్నాం. కానీ అసలు వాళ్ళకు పొలాల గురించి తెలియదు. ఒకసారి ఎప్పుడో ఒకసారి తీసుకెళ్ళినాము మా పొలానికి. నేను మా వారు మా పిల్లలు వెళ్ళినాము. కొంచెం దూరం ఉంటుంది మా పొలము. అయితే వెళ్ళినప్పుడు ఇంకా కొద్ది అప్పుడు చిన్నపిల్లలు కాబట్టి అంత అర్థం కాలేదు. ఇప్పుడు కొంచెం అర్థం చేసుకునే స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు చూపియాలి. నా పిల్లలు మా జనరేషన్ తోటే ఇక పొలాల గురించి తెలియడము మర్చిపోతారు అనుకుంటా. నేను మా ఇంటికి ఎప్పుడు నైట్ టైంలో ఫోన్ చేస్తుంటా. ఫోన్ చేసినప్పుడు అందరిని అడుగుతా, మా తమ్ముడిని అడుగుతా. ఎందుకంటే వాడు ఎక్కువ పొలాలు వ్యవసాయం అంటే మస్తు ఇంట్రెస్ట్ ఉంటుంది. మా అమ్మకు ఫోన్ చేసినప్పుడు అడుగుతా, తమ్ముడు ఏం చేస్తుండ అని అడిగితే మా అమ్మ పొలం దగ్గరికి వెళ్ళిండు నీళ్లు పెట్టడానికి అట్లా అన్నప్పుడు నాకు భయం వేస్తుంది అనమాట. నైట్ టైంలో అస్సలు పొలానికి వెళ్ళొద్దు అనేది నాకు ఉంటుంది అనమాట. ఎందుకో భయం ఉంటుంది నాకు. మా అమ్మకి చెప్తుంటా, ఎందుకు తమ్ముడు ఈ టైంలో పొలానికి వెళ్ళేది, వద్దని చెప్పు, పండిన వరకే చాలు, ఈ టైంలో వెళ్ళి మోటార్ పెట్టుడు ఏమన్నా ఉంటాయి పాములు అట్లా ఇట్లా అని. కానీ నాకు ఎందుకో ఏమో టెన్షన్ ఉంటుందండి అసలు. నేను ఇక్కడ ఇంత మంచిగా ఉంటున్నా కానీ నాకు మా అమ్మ వాళ్ళని, ఈ మన పొలాలు ఇంటి దగ్గర పని చేసుకునే వాళ్ళని తలుచుకుంటే మాత్రం మస్తు బాధ అనిపిస్తుంది. అసలు ఎంత కష్టం అంటే వాళ్ళు పడేది అంత కష్టం ఉంటుంది.
ఏమో మరి ఎప్పటికైనా వాళ్ళని మంచిగా ప్రభుత్వం ఆదుకొని మంచి రేట్లిచ్చి వాళ్ళందరినీ సంతోషంగా ఉంచితే చాలు. అంతకు మించి ఏమి కోరుకునేది లేదు. అందరూ కొంచెం రైతుల దగ్గర కొనుక్కోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మధ్యలో వాళ్ళు ఎక్కువ అమౌంట్ తీసుకుంటుర్రు కాబట్టి వీలైనంత వరకు రైతుల దగ్గరికెళ్ళి మనం పండించినవి కొనుక్కోవడానికి ప్రయత్నించాలి. నేనైతే ఇక్కడ వెజిటేబుల్సు, పాలు అవన్నీ నేను వాళ్ళు ఎక్కడైతే పండిస్తున్నారో పాలు కూడా నేను బర్రెల దగ్గరికెళ్ళి తీసుకొచ్చుకుంటా. ప్యాకెట్లు అట్లా తెచ్చుకోకుండా. కూరగాయలు కూడా ఇక్కడ మా దగ్గరలో పొలాలున్నాయండి గట్కేసర్కి దగ్గరలో. అక్కడ నేను వాళ్ళ దగ్గరికెళ్ళి తెచ్చుకుంటా కూరగాయలు. మార్కెట్‌కి చాలా తక్కువ వెళ్తా. ఎప్పుడో దొరకనప్పుడు వెళ్తా. రైతుల దగ్గర నుంచి తెచ్చుకుంటే ఆరోగ్యం మంచిగుంటది. నెక్స్ట్ వాళ్ళకి మనం అమౌంట్ మనం ఇచ్చినది వాళ్ళకి అందుతది కాబట్టి అదొక సంతోషం ఉంటదనమాట. కానీ రైతు బాధలు చెప్పితే తీరని అండి అసలు. ఇప్పుడు అందరూ నాట్లేస్తుర్రు. ఇంటికెళ్ళినప్పుడు చూడాలి వాళ్ళ కష్టాలు ఘోరంగా ఉంటాయి అసలు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ మొఖాలు ఒకళ్ళు కూడా చూసుకోరు. అట్లుంటది రైతు బాధలు. రైతులు కూడా మాకెందుకులేండి ఇన్ని బాధలు, మేము కూడా బయటికెళ్ళి ఏదో ఒక పని చేసుకొని బతుకుతామని వాళ్ళు వ్యవసాయం చేయడం మానేస్తే ఇంకా మనలాగా సిటీలో ఉండే వాళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోవాలండి. ఘోరంగా ఉంటుంది. తినడానికి తిండి కూడా దొరకదు. అప్పుడు మనం ఎంత కష్టపడాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో కూడా తెలియని స్థితిలో ఉంటాం అనమాట. అందుకే రైతులందరికీ రెస్పెక్ట్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.